నమః. హరి ఓం. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంతటా ధనలోభునకు ఈ విధముగా చెప్పుచున్నారు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములన్నిటికీ కూడా సమాధానం చెప్పుచున్నాను. భక్తి శ్రద్ధలతో వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరము అహంకారణముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచూ ఉన్నాను కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థము జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కావున అహం బ్రహ్మ అను వాక్యమునకు అర్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం. ఆత్మకు ఘటాదుల వలె శరీరము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నప్పుడే ఎల్లప్పుడూ ప్రకాశించుచూ ఉండునదే ఆత్మ అని అనబడును. నేను అనున్నది శరీర ఇంద్రియాదుల్లో ఒకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాదులన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపముతో నుండి నశించునవే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరము ఈ మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునుము. ఇనుము రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అని ఆత్మ వలన తను పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పొందితిని, సుఖంగా ఉంది అని అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపముగుట వలన దానికి దార పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే ఆత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమునందలి త్వం అను పదమునకు కించిత్ అజ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వావిశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా
తెలుసుకుందుమో అటులనే ఒక దేహ అంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము. జీవులచే కర్మఫలము అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులు ఆ కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకునుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషనునర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందగలడు. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలిగి ముక్తిని పొందుదు. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 17వ అధ్యాయ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.